అప్పుడే నీకు పెళ్ళేంట్రా? నీ ఏజ్ ఎంత? 24. లేట్ అయిపోయింది కదండి. ఊర్లో అందరూ చావగొట్టేస్తున్నారు లేట్ అయిపోయిందని చెప్పి. మీరు మాత్రం తొందరగా చేసేసుకోండి. 23, 24 లోపలే చేసేసుకోండి. లేదంటే సంబంధాలు దొరకడం చాలా కష్టం అయిపోతుంది అమ్మగారు. బాగా చెప్పావురా. నీకు పెళ్ళి అవ్వలేదు కదా? నాకు పెళ్ళి అయితే అయింది, కానీ ఇప్పటికీ నువ్వే గుర్తొస్తున్నావు. ఒక పని చేద్దాం, పెళ్లి చేసుకుందామా? నాకోకే, నీకోకేనా? దా మీ ఆవిడ నెంబర్ దా దా రా. ఇవ్వు, భయపడతావేంటి? ఇవ్వు రా. మీ ఆయనకి నువ్వు ఇష్టం లేదంట, నేనంటే ఇష్టం అంట. పెళ్లి చేసుకున్నా కూడా నేనే గుర్తొస్తున్నా అంటే ఇలా మాట్లాడా? హలో, మీ ఆయనకి నువ్వు అంటే ఇష్టం లేదంట, నాతో ఉంటా అంటున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా నేనే గుర్తొస్తున్నా అంట. ఇలా మాట్లాడినా నీకోకేనా? దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. దా రా పెళ్లి చేసుకుందాం. నేనే గుర్తొస్తున్నా అంటున్నా కదా, పెళ్లి చేసుకుందాం. దా. నీ వల్లేరా నేను ఇలా మిగిలిపోయా. లవ్వు గివ్వు అని మాయ మాటలు చెప్పి నీకు నాకు సెట్ కాదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను వదిలేస్తావా? నీకే నువ్వు పెళ్లి చేసుకుని బానే ఉన్నావు, నేను ఇప్పటికీ ఇలానే ఉండిపోయా. పెళ్లి చేసుకోమన్నప్పుడు పెద్ద పెద్ద ఫిలాసఫీ డైలాగులు చెప్పావు. ఇప్పుడు నీ ఏజ్కి తగ్గోళ్ళు ఎవ్వరూ దొరికి సావట్లేదు. ఉంటాళ్లే అమ్మా, ఎవడొక గొట్టంగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఐ మెసేజింగ్ మై సన్. అమ్మా అది మెసేజింగ్ అదే మసాజే. నీకెందుకురా? ఏదైతే నీకెందుకు? నాకేమైనా పెళ్ళి అయ్యిందా? ప్రతిదానికి పెళ్ళెందుకే అమ్మా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీకు వచ్చే కోడలు నన్ను ఏ బ్లూ డ్రమ్ లోనో బ్రౌన్ డ్రమ్ లోనో పెట్టేసి పంపించేస్తే నా పరిస్థితి ఏందే? పెళ్లి చేయడం వరకే నా బాధ్యతరా. ఆ తర్వాత బ్లూ డ్రమ్మో బ్రౌన్ డ్రమ్మో ఆ దేవుడి దయరా. అమ్మా నాకు చిన్న కోరిక ఉందే. చెప్పు నాన్న. పెళ్ళైన తర్వాత మా హనీమూన్ కి నువ్వు కూడా వస్తావా? సిగ్గులేదురా? నీ హనీమూన్ కు నన్ను రమ్మంటావా? సిగ్గులేదురా? ఎట్లా ఉంటున్నావురా నువ్వు? అమ్మా హనీమూన్ తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఏ చేతున్న పరిస్థితి అమ్మ భయం వేస్తుంది. ఎవరి కోసం ఎవరు రాసి పెట్టుంటే ఆ పిల్ల నీ పెళ్ళమవుతుందిరా. ఏంటిది మెడికల్ షాప్ అంతా ఎక్కడ ఉంది? విటమిన్ సి స్కిన్ కోసం, విటమిన్ ఈ హెయిర్ కోసం, ఫౌండేషన్, కన్సీలర్, కొలాజిన్, విటమిన్ డి, గ్లూటాథిన్. బాగానే మెయింటైన్ చేస్తున్నావు అక్క. అందుకే లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు నా ఏజ్ అనుకుని అంత వారం చేశాను. ఏంట్రా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? అమ్మో నేనా? అంత ధైర్యం లేదక్క, ఏదో నీ ఎదుగుచ్చేద్దామని. मैडम क्या है? इनविटेशन कार्ड है, मेरा शादी है. వాడు కూడా పెళ్ళి అయిపోతుంది అక్కాయి. అబ్బా అనవసరంగానే. రే ఆపరా, అన్ని పెట్టి బాగి. ఎక్కడ పెట్టిందేమే? ఇప్పుడు ట్రెండింగ్ లో ఏం సాంగ్ ఉందబ్బా? వైరల్ వయ్యారి. వద్దులే, మనం అంతా డాన్స్ చేయలేము. అమ్మా అమ్మా ఏంట్రా? నా కడ్రాయర్ ఎక్కడుందే? నీ కట్ డ్రైయర్ లో కట్స్ ఎక్కువ ఉన్నాయని కిచెన్ లో క్లీనింగ్ కింద వాడుతున్నా నాన్న. ఒసేయ్ నాకున్నే 2 కడ్రాయర్లే, అందులో నువ్వు ఒకటి కట్ చేసేయాలా? నాకేం తెలుసురా, ఎత్తుకోబే. ఇంకోటి ఎక్కడుంది? ఏంట్రా అరుస్తున్నావు? నాకు అసలుకే ఒంట్లో బాగోట్లేదు, వయసు అయిపోతుంది. పెళ్లి చేసుకో, నీకు మీ ఆవిడ ఎత్తి పెడుతుంది. పెళ్లి చేసుకోకుండా నా మీద ఫస్ట్ డేనే ఆఫీస్కి లేట్ అవుతుంది. బాక్స్ ఎక్కడ? అమ్మా అమ్మా ఏంట్రా మళ్ళీ అరుస్తున్నావు? నా లంచ్ బాక్స్ ఎక్కడా? నేను వంట చేయలేదు. లంచ్ చేయలేదా? ఎందుకు? ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. పెళ్లి చేసుకో, మీ ఆవిడ లంచ్ పెట్టుద్ది. ఒకటి గోదావరి గట్టు మీద రామసిలకండే. ఒంట్లో బాగాలేదని చెప్పి రీల్స్ చేస్తున్నావా? ఎలా? నేను చెప్పినా పెళ్లి చేసుకోనని. పిల్ల దొరకకపోతే నన్ను ఏం చేయమంటావు?
ఎందుకు దొరకరు? దొరికినప్పుడే ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి. దొరికిందా? నాకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, అలాంటి పిల్ల దొరికినప్పుడే చేసుకుంటా. ఈ లోపు వయసు బౌండరీస్ దాటేస్తుంది నాన్న. లంచ్ బయట తినేసే నాన్న. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. మరి వయసు అవుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నాన్న. ఇప్పుడు గ్యాస్ట్రిక్, తర్వాత మోకాలు నొప్పులు, తర్వాత నడుము నొప్పులు. అర్థమైందా? అందుకే జాగ్రత్త నాన్న. అమ్మా ఎలా 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 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా నాతో సేవలు చేయించుకుంటాడా? ఇప్పుడిప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మంచి రీచ్ వస్తున్నది. గ్లామర్ ఫేడ్ అవ్వక ముందే క్రియేటర్ అయిపోవాలి. గోదావరి గట్ట మీదే రామసిలుకవే. అమ్మా నా సాక్సులు ఎక్కడే? ఎక్కడ ఉంటుంది బే, చూసుకో. బ్రతుకోవాలా? అమ్మా నా వల్ల కాదే, యాడునే చెప్పే. వీలైతే పెళ్లి చేసుకో, నీకు మీ ఆవిడెత్తి పెడుతుంది. ప్రతిదానికి పెళ్ళే. హెచ్చర్ భలే ఉంది. పెళ్ళయిందా కాలేదా? అయ్యో మెట్టలేవు అయితే పెళ్ళి కానట్టే. పెళ్ళి కాలేదు, లైఫ్ సెట్. మా జ్యోతిష్యుడు చెప్పాడండి, నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుందంట. ఏంటి కాబోయే వైఫా? ఇంకా పెళ్ళి? సూపర్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? నీ ఏజ్ ఎంత? 28. సెట్. హలో మాస్టరు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. అప్పుడేనా? అప్పుడైనా ఏంటి, నాకు పెళ్ళై 3 years అయింది. నీకేజ్ ఎక్కువైపోవడం వల్ల నాకు త్వరగా అయిపోయింది అనుకుంటున్నావు. వీలైనంత త్వరగా చేసుకో, లేదంటే నిన్నెవడూ చేసుకోడు. హలో హోల్డే. తొండ ముదిరితే ఊసరు వల్లే చాలా కలర్ఫుల్గా అందంగా అనిపిస్తుంది నాలాగా. పండు ముదిరితే కుళ్ళిపోతుంది, కంపు కూడా కొడుతుంది. జాగ్రత్త. నువ్వు హెచ్చారో పనులు అమ్ముకున్న దానివనే. పద, టీంకి ఇంట్రడ్యూస్ చేస్తా. సారీ అక్క, ఏమనుకున్నట్టు ఒకటి అడగనా? చూడ్డానికి బాగానే ఉంటావు కదా. అలా కాదు, ఇందాక నీ ఫేస్ చూస్తే నాకే చాలా బాధేసింది అక్క. పర్లేదులేరా, ఇలాంటివి నేను చాలానే విన్నాను. ఏమైనా రీజన్ ఉందా ఇలా పెళ్లి చేసుకుండా ఉండిపోవడానికి? రాకేష్, నేను మా ఇంట్లో చెప్పేసా మనం పెళ్లి చేసుకుందాం. అయినా మా ఇంట్లో వాళ్ళేంటి, వాళ్ళు చూపించిన వాడిని చేసుకోవాలంటారు. నాకు కూడా ఒక చాయిస్ ఉంటుంది కదా. అయినా వాళ్ళు చెప్పినట్టు చేస్తే నువ్వేమైపోవాలి? నువ్వెందుకు డల్గా ఉన్నావే? వాళ్ళు చెప్పారని నేను చేసేసుకుంటానా? నాకు తెలీదా నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావని? నేను లేకుండా నువ్వు ఉండలేవని. నేను కూడా మా అమ్మతో చెప్పాను. అవునా? ఇంకేముంది, అయితే పెళ్లి చేసుకుందాం. కానీ మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదు మహా. మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. నేను నీలానే వచ్చేసా. బట్ నేను మా అమ్మ మాట కాదని లేను. ఏమంటున్నావు రాకేష్? అంటే అవును. అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా? తప్పట్లేదు మహా. ప్లీజ్ మహా, ఏడవకు. సరే, నేను ఏడవను. నన్ను ఒక లవ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మా అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి, జీవితాంతం నీకు తోడుంటానని ఇప్పుడు వాళ్ళమ్మ ఒప్పుకోవట్లేదని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను ఏడవను. నవ్వుతా ఎంజాయ్ చేస్తా. సరేనా? సరేనా? అస్సలు ఏడవను. సరేనా? అది కాదు మహా, మా అమ్మ చచ్చిపోతే నేను బెదిరించింది. ఏం చేయను? ప్లీజ్ మహా, తప్పట్లేదు, ఏడవకు. వెళ్ళిపో. జాబ్ అయిన ఫ్రస్ట్రేషన్లో నేనంటే ఊకే ఫోన్ చేసి సంబంధం అంటావు. నువ్వు ముందు ఫోన్ పెట్టు. హలో, ఖర్చు మీదేనా? కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకోరు. ఏందమ్మా నువ్వు ఊకే ఫోన్ చేసి? మళ్ళీ ఏంది?
బాధపడకక్క, ఏదైనా మన మంచి కోసం జరుగుతుంది. దేవుడు ఒకరిని మన లైఫ్లో తీస్తాడంటే అతను కరెక్ట్ కాదని అర్థం. బాధపడకు, టైం వచ్చినప్పుడు అతనే మన లైఫ్లో కరెక్ట్ పర్సన్ పంపిస్తాడు. గైస్, దిస్ ఈస్ యశ్వంత్, అవర్ న్యూ టీమ్మేట్, 30+ అన్మ్యారీడ్. వాళ్ళు నిన్ను అడిగారా? ఇంకో బగర దొరికాడు. చెప్తా దీని పని. ఈ ఖర్చు మీదేనా? హలో, ఖర్చు మీదేనా? కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకోరు. ఆ, 30+ అంట, కచ్చీఫ్ ఇస్తున్నాడు. జరిగింది కాబట్టి చెప్తున్నాం, అలా ఒక్కిస్తే చేయలేం. నువ్వేంటి ఇక్కడ? నేను మా వైఫ్ రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాం. ఇక్కడ నాటుకోడి కూర అంటే తనకు చాలా ఇష్టం. ఈ రోజు తను రాలేదు, పార్సల్ తీసుకెళ్దామని వచ్చా. రే, నీ వల్లేరా నేను ఇలా మిగిలిపోయా. లవ్వు గివ్వని మాయ మాటలు చెప్పి నీకు నాకు సెట్ కాదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను వదిలేస్తావా? నీకే, నువ్వు పెళ్లి చేసుకుని బానే ఉన్నావు, నేను ఇప్పటికీ ఇలానే ఉండిపోయా. ఏ మహా, ఏం ఆలోచిస్తున్నావు? నో